మీ ఇంటర్వ్యూ పార్ట్ అంతా ఎలా నడిచిందండి? ఇంటర్వ్యూ నేను ఫస్ట్ టైం అండి ఢిల్లీకి వెళ్ళడం. యా, నాట్ ఓన్లీ ఢిల్లీ, అసలు నేను ఈ మన తెలంగాణ దాటి వెళ్ళడమే సెకండ్ టైం అనుకుంటా. ఒక చిన్నప్పుడు కేరళ టూర్ తీసుకెళ్లారు, స్కూల్ టూర్, అది తప్పి ఐ డి నాట్ గో ఎనీవేర్. సో ఇంటర్వ్యూ అనగానే ఐ వాజ్ సో ఎక్సైటెడ్. వెళ్ళాను. ఏప్రిల్ 18th రోజు వచ్చింది. ఆబ్వియస్లీ ఫస్ట్ టైం కాబట్టి ఆ యూపీఎస్సీ భవన్, ఆ గవర్నమెంట్ బిల్డింగ్స్ చూస్తే ఇట్లా ఓవర్వెల్మింగ్గా ఉంది. బట్ ఈ మార్క్స్ వల్ల నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. స్టార్టింగ్ కొంచెం ఇనీషియల్గా ట్రబుల్ అయినా కానీ కాన్ఫిడెంట్గానే ఇచ్చాను. అండ్ మీరు ఒకరే వెళ్ళారు ఢిల్లీ? లేదు, మా మమ్మీ పిన్ని వచ్చారు. వాళ్ళిద్దరు అన్ని ఎగ్జామ్స్కి వస్తారు, వాళ్ళు లేకుండా వెళ్ళాను. వాళ్ళు జస్ట్ మోరల్ సపోర్ట్ అట్లా ఉండాలి కదా, సో వస్తారు. ఇట్ వాజ్ నైస్. మంచిగా అంటే మనం కొంచెం ఇక్కడ ఆన్లైన్లో చూస్తాము, ఏవేవో క్వశ్చన్స్ అడుగుతారు పిచ్చి పిచ్చిగా అని. అలా ఏముండదు మ్యామ్, చాలా ఫార్మల్గా ఉంటుంది. ఏదో కొన్ని కామన్ సెన్స్ చెక్ చేయడానికి అడుగుతారేమో, బట్ మంచి సీనియర్ మెంబర్స్ ఉంటారు, చాలా ఫార్మల్గా జరుగుతుంది. మనం వాళ్ళని బ్లఫ్ చేయకుండా కాన్ఫిడెంట్గా కూర్చొని కొన్ని ఎటికెట్స్ నేర్చుకొని వెళ్తే సరిపోతుంది. ఓకే, శారీ కట్టుకెళ్ళారా? శారీ మ్యామ్. ఫస్ట్ అసలు షాపింగ్ ఎన్ని రోజుల తర్వాత చేసాము. మా మమ్మీ వెళ్ళి సింపుల్ పోచంపల్లి శారీ, సింపుల్ కలర్ తీసుకుంది. చాలా బాగుండే ఎక్స్పీరియన్స్ మొత్తం. ఫస్ట్ టైం ఇట్లా స్టేట్ దాటి వెళ్ళడము, ఫస్ట్ టైం ఇట్లా చాలా రోజుల తర్వాత షాపింగ్ చేయడము అండ్ సారీ, ఇట్ వాజ్ వెరీ నైస్. మీకు ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ప్రశ్నకి నేను ఆన్సర్ చేయలేనేమో అన్న ప్రశ్న ఏమైనా ఉందండి? యాక్చువల్లీ అంటే నేను అన్నీ ఏం చెప్పలేదు మ్యామ్. కొన్ని సివిల్ ఇంజనీరింగ్లో కొన్ని క్వశ్చన్స్ చెప్పలేకపోయాను. అండ్ మీరు అన్నట్టు బ్యాడ్మింటన్ కూడా కోర్ట్ డైమెన్షన్స్ అడిగారు, ఇండోర్ హైట్ ఎంత ఉంటుంది అని. అది తెలీదు. అదే నేను ప్రొఫెషనల్, అదే నేను జస్ట్ ఏదో క్యాజువల్గా ఆడుతుండే. సో అది అట్లా తెలీదు అని చెప్పాను. అట్లా 2-3 మాత్రమే తెలీదు అని చెప్పాను. బట్ తెలీదు అని చెప్పకపోవడం వల్ల నేను భయపడలేదు. బట్ చాలా చెప్పకపోతే టెన్షన్ అవుతుంది. మిగతావి చాలా బాగా చెప్పాను. సో ఇట్ వాజ్ నైస్ ఓవరాల్. అంటే మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఉంది, దాన్ని బేస్ చేసుకుని మీరు జాబ్కో లేదంటే అబ్రాడ్కో వెళ్ళి ఉండొచ్చు. కానీ సివిల్స్ వైపు వచ్చి రావడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? ఒకటేమో సబ్జెక్ట్స్ ఇంక్లినేషన్. నేను 2018 మొత్తం చాలా ఎంజాయ్ చేస్తూ చదివాను మ్యామ్. నాకు ఇది చదవాలనిపించింది, పాలిటీ కానీ హిస్టరీ కానీ. నాకు అసలు యూపీఎస్సీ ఒక కొత్త ప్రపంచాన్ని ఇంట్రడ్యూస్ చేసిందని ఐ కెన్ సే. సో అండ్ సర్వీస్ పరంగా కూడా గవర్నమెంట్ సర్వీసెస్ అనేది ఎంత, ప్రైవేట్ సెక్టర్ ఎంత డెవలప్ అయినా గవర్నమెంట్ సర్వీసెస్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. సో ఒక డిగ్నిఫైడ్ లైఫ్ అందరికీ ఉండాలంటే, సో నేను ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అంత వెళ్ళొచ్చు. ఇది చాలా మెరిట్ బేస్డ్, అచీవబుల్ అని కూడా అనిపించింది. మనకి ఇక్కడ ఏ కాంటాక్ట్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. సో అలా అచీవబుల్ అనిపించింది, మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు అని అనిపించింది. ఇప్పుడు ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది ఈ ఇయర్కి సంబంధించి. మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి కొన్ని హింట్స్ అనండి, డూస్ అండ్ డోంట్స్ అనండి, కొన్ని చెప్తారు. ఈ టైం చాలా ఇంపార్టెంట్. అసలు మన హోల్ ప్రిపరేషన్లో ప్రిలిమ్స్ టు మెయిన్స్ మధ్యలో ఉన్నంత ఇంపార్టెంట్ టైం ఇంకా అసలు ఎప్పుడూ దొరకదు. సో ఎవరైతే క్లియర్ అయ్యారు, ఈసారి 13,000 మెంబర్స్ క్లియర్ అయ్యారు మ్యామ్. చాలా ఫార్చునేట్. మేము లాస్ట్ ఇయర్ మాకు తక్కువ మెంబర్స్ ఉండడం వల్ల 9,000 మెంబర్స్కి మాత్రమే ఛాన్స్ వచ్చింది. సో ఈ 13,000 మెంబర్స్కి ఎవరెవరైతే క్లియర్ అయ్యారో అస్సలు టైం వేస్ట్ చేయకుండా, ఈ టైంలో ఏంటంటే అన్ని రిసోర్సెస్ వెనకాల పరిగెత్తకుండా ఆల్రెడీ ఉన్న రిసోర్సెస్ని షార్ట్ నోట్స్ చేసుకొని ఆ ఉన్న షార్ట్స్ నోట్ని రివైజ్ చేస్తూ ఈ టైంలో టెస్ట్ రాయడం కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనకి మెయిన్స్లో 9 పేపర్స్ ఉంటాయి మ్యామ్. ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ అయితే 6 hours రాయాల్సి వస్తుంది. సో మనకి ఆ రాయడం కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఈ మజిల్ స్ట్రెంగ్త్, ఓన్లీ మెంటల్ స్ట్రెంగ్తే కాదు ఈ సివిల్ సర్వీసెస్ అనేది, ఆ ఫిజికల్గా కూడా 6 hours కూర్చొని రాయడం అనేది చాలా ప్రాక్టీస్ చేయాలి ఈ టైంలో. సో బాగా ఆన్సర్స్ రాయండి, షార్ట్ నోట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని వాటినే బాగా రివైజ్ చేయండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ కాన్ఫిడెంట్గా ఉండడం ఇంపార్టెంట్ మ్యామ్. మీరు చాలా స్టేబుల్గా, ఎక్కడ ఎమోషన్స్ అప్ అండ్ డౌన్స్ లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ నేర్చుకున్నారు? అంటే చిన్నప్పటి నుంచి అంతే. బట్ ఇంకా యూపీఎస్సీ ప్రిపరేషన్ అన్నీ నేర్పిస్తుంది మ్యామ్. ఇందులోనే ఫస్ట్ ఫెయిల్యూర్స్ వస్తాయి, ఇందులోనే అన్నీ ఇంకా 3 years ఇంకా పేషెన్స్. యాక్చువల్లీ ఇంటర్వ్యూలో కూడా నాకు పేషెన్స్ టెస్ట్ చేశారేమో అనిపించింది. ఒక ప్యానెల్ మెంబర్ నేను ఆన్సర్ చెప్పాక కూడా మళ్ళీ రిపీట్ చేయమన్నట్టు అడిగారు.
సో ఆ సార్కి వినిపించి ఉంటుంది, బట్ ఇది యాక్చువల్లీ ఇంటర్వ్యూ అనేది పర్సనాలిటీ టెస్ట్ కదా మ్యామ్. సో మనం చిరాకు పడకుండా ఆన్సర్ ఇస్తున్నామా, ఎమోషనల్గా కూడా ఎంత స్టేబుల్ ఉన్నామో అనేది కూడా చెక్ చేశారు అనిపించింది. సో రైట్. సో ఎప్పుడు తెలుస్తుంది మీకు ఐఏఎస్ ఇచ్చారా ఐపీఎస్ ఇచ్చారన్నది? అదే అందరం అదే వెయిట్ చేస్తున్నాం మ్యామ్. ఇంకా 10-15 డేస్ అంటున్నారు. లబాస్నా నుంచి అయితే మెయిల్ అయితే వచ్చింది, ట్రైనింగ్ 29th August అని, నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ 29th నుండి అని మెయిల్ వచ్చింది. అండ్ అసైన్మెంట్స్ కూడా ఇచ్చారు, చాలా ఫామ్స్ కూడా ఉన్నాయి ఫిల్ చేసేటివి. సో ఎవరైనా సివిల్ సర్వీస్ అయిపోయినాక మాకు చదివేది ఏం లేదు చేసేది ఏం లేదు అనుకుంటే అలా ఏం లేదు. అక్కడికి వెళ్ళాక కూడా క్లాసెస్ ఉంటాయంట. సో ఫర్ ఎవర్ లెర్నింగ్ స్టేజ్. యాక్చువల్లీ ఆప్షన్స్ ఏం పెట్టుకున్నారు మర్చిపోయాను. మీరు ప్రిఫరెన్స్ ఐఏఎస్కి ఇచ్చారా ఐపీఎస్కి ఇచ్చారా ఏంటి దాని గురించి ఒకసారి? అండ్ ఒకసారి నలుగురికి నేను థ్యాంక్స్ కూడా చెప్పాలి. అయ్యో ప్లీజ్ ప్లీజ్ చెప్పండి ప్లీజ్. ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మ్యామ్. నేను ఎప్పుడు కానీ నా స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవడం కానీ ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవడం కానీ నాకు అది అర్థం అవుతే ఇంట్రెస్ట్ ఉంటేనే నేను తీసుకుంటుండే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్లో అందరు ఐటీ తీసుకుంటున్నారు కదా అని నేనేం ఐటీకి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, సిఎస్సికి కానీ ఐటీకి కానీ. నాకు సివిల్ ఇంజనీరింగ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ తీసుకున్నాను. సో సేమ్ ఇక్కడ కూడా అంతే, ఆప్షనల్ నేను ఒకసారి అన్నీ చూశాను. సపోజ్ ఆంథ్రోపాలజీ అని ఉంది, నాకు అది చాలా ప్రిఫర్డ్ ఆప్షనల్, బట్ నాకు ఆ టైంలో ఎందుకో అర్థం అవ్వలేదు అసలు అది ఏంటో. అదే పొలిటికల్ సైన్స్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అది ఆల్మోస్ట్ డైలీ న్యూస్లోనే ఉండేదే మ్యామ్, ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో అట్లా ఏది న్యూస్లో జరిగినా ఉంటుంది. సో అలా ఇంటర్నేషనల్ రిలేషన్స్ చాలా డైనమిక్ అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అండ్ అది స్కోర్ కూడా నాకు బాగానే వచ్చింది మ్యామ్, సో హెల్ప్ అయింది. అండ్ ప్రిఫరెన్సెస్ వచ్చేసి నేను ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ పెట్టాను మ్యామ్. ఐఎఫ్ఎస్ ఇవ్వలేదు, నాకు ఇండియాలోనే ఉండాలని ఉండే. ఈవెన్ దో నాది ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంట్రెస్ట్ ఉన్నా నేను ఐఎఫ్ఎస్ పెట్టలేదు. సో ఐఏఎస్ఏ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మ్యామ్. అండ్ ప్రిపరేషన్, నా ఎంటైర్ ప్రిపరేషన్లో ఐ వాంట్ టు థ్యాంక్ 4 people మ్యామ్. మా అమ్మమ్మ, మా మమ్మీ, మా పిన్ని, మా మామయ్య. వీళ్ళు నలుగురు నా 4 pillars ఆఫ్ సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్. దాట్స్ గ్రేట్ రియలీ. అమ్మని చూసి మీరు నేర్చుకున్న ఒక క్వాలిటీ చెప్పండి. తను చాలా మోటివేట్ చేసింది యాక్చువల్లీ. ఇంకా తను ఎప్పుడూ ఏదో నువ్వు మన ఫ్యామిలీ కోసం సాధించాలి అది ఇది కాకుండా చూసుకో, నీ కెరీర్ నీకే బాగుంటుంది, నువ్వు నీకు ఇంట్రెస్ట్ ఉన్నది నువ్వు శ్రద్ధ పెట్టి చదివితే నీ కెరీరే బాగుంటుంది కదా అని అలా చెప్పింది. అండ్ ఎప్పుడు కూడా మనం ఇంకా పాస్ట్ని ఏం చేయలేము, ఫ్యూచర్ మాత్రం మన చేతిలోనే ఉంటుంది. సో నువ్వు నీ కెరీర్ని ఎలా క్రాఫ్ట్ చేసుకుంటావో అది నువ్వే ఆలోచించాలని చెప్పింది. అండ్ ఎక్కడన్నా నా అది చేయి ఇది చేయి అనుకుండా ఏమన్నా చేసుకో అన్నట్టు ఫ్రీడమ్ ఇచ్చేసింది. నేను మా ఇద్దరు ఇంట్రెస్ట్ మ్యాచ్ అయినాయి కాబట్టి ఇంకా నాకు నచ్చిందే నేను చేసుకున్నాను. అండ్ మా పిన్ని కూడా, తను కూడా ఇంజనీరింగ్ అయిపోయాక కొంచెం 2 years ఖాళీగా ఉండాలంటే కొంచెం ఆలోచిస్తాం కదా. తను ఏమని చెప్పిందంటే ఈ 2 years నువ్వు ఎంటెక్ చేస్తున్నా అనుకో లేకపోతే మాస్టర్స్ చేస్తున్నా అనుకో, ఈ స్టూడెంట్ మైండ్లోనే ఉండు అని అన్నట్టు చెప్పింది. ఇప్పుడు అది నార్మల్ మాటల్లాగా అనిపిస్తుంది కావచ్చు, బట్ ఆ టైంలో నాకు అది చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది. అండ్ మా మామయ్య ఇంకా మా అమ్మమ్మ కూడా చాలా హోప్స్ పెట్టుకొని ఉండే. సో నైస్. ఆప్షన్స్ కూడా మీరు ఎక్కడ ప్రిపేర్ అవ్వలేదా? ఫౌండేషన్ కోచింగ్ అటెండ్ అవ్వలేదు మ్యామ్. శుభ్రరంజన్ మ్యామ్ నోట్స్ అని వాళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచే కొనుక్కున్నాను. ప్రిలిమ్స్కి ముందే 2018లో కొనుక్కున్నాను. తర్వాత కూడా వాళ్ళ దగ్గర నుంచే తెచ్చుకున్నాను నోట్స్. అవి చాలా హెల్ప్ అయ్యాయి ఆప్షనల్. అండ్ వాళ్ళ దగ్గరనే క్రాష్ కోర్స్ కూడా జాయిన్ అయ్యాను లాస్ట్ అటెంప్ట్లో. ఈ అటెంప్ట్లో జాయిన్ అవ్వలేదు కానీ మళ్ళీ వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ తెచ్చుకున్నాను. ఓకే, అంతే. దట్స్ వెరీ నైస్. యాక్చువల్లీ యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక పర్టికులర్ టైంకి ఇంటర్వ్యూస్ రిలీజ్ అవ్వాలి కాబట్టి చాలా పెండింగ్ పడిపోతున్నాయి ఇంటర్వ్యూస్ చేయాల్సినవి, టెలికాస్ట్ చేయాల్సినవి కూడా. చాలామంది నన్ను ఎలా రీచ్ అవ్వాలనేది తెలియలేదు చాలామందికి. ప్లీజ్ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ మెసేజ్ చేయండి, సో దట్ ఐ కెన్ కాంటాక్ట్ యూ వెరీ సూన్. అంటే చాలామంది ఉన్నారు, మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ వాళ్ళని నేను వెళ్ళి వాళ్ళని పట్టుకోవడానికి నాకు కొంత టైం పడుతుంది. ఈరోజు వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోతున్నారు. సో అందుకని ఎక్కడున్నా వాళ్ళు నాకు మెసేజ్ పెట్టగలుగుతారు. సో వాళ్ళ టైంని నేను తీసుకుని వాళ్ళ ఇంటర్వ్యూస్ నేను చేయగలడానికి అవకాశం ఉంటుంది. డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ రియల్లీ. సస్య అంటే అట్ ద సేమ్ టైం చాలా మంచి పేరు పెట్టారు మీ వాళ్ళు, ఇంటర్వ్యూలో కూడా అడిగారు. అవునా? ఓకే, ఇంతకీ ఏంటి సస్య అంటే అర్థం ఏమిటో? హార్వెస్ట్ ప్లాంట్ అని, గ్రీనరీ, సస్యశ్యామలం ఉంటుంది కదా. రైట్ రైట్ రైట్.
Okay, that's really nice. Wish you all success Thank you, once ma'am. again. Thank you so much. Thank you so much.